హాయ్ ఫ్రెండ్స్, లంచ్ అయిందా? మీది లంచ్ ఏం చేసిండ్రు? మాదైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడైతే మా పిల్లలకైతే మార్నింగ్ ఇడ్లీ చట్నీ చేసి పంపించిన. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12 o'clock పంపించాను అనమాట. పిల్లలకు కొంచెం ఫీవర్లా ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇంకా టైం లేట్ అయిపోయింది. ఈరోజు వీడియోస్ కూడా షూట్ చేసుకోలేదు టైంకి. అందుకే ఇంకా ఈరోజు మార్నింగ్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదన్నమాట. నేను పిల్లల లంచ్ బాక్సులు కూడా వీడియోస్ ఏం పెట్టలేదు, ఎందుకంటే టైం అయిపోతూనే ఉంది అట్లా అని. ఇంకా ఇప్పుడైతే మా వారు లంచ్కి వస్తారని లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే తోటకూర తీసుకున్నా. రెడ్ తోటకూర ఉంటుంది కదా మార్కెట్లో, ఫ్రెష్గా వస్తుందన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకొని, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్ అయితే అక్కడ రైస్ పెట్టుకున్నా. ఇక్కడ ఫ్రై చేసుకున్న దాంట్లోనే తోటకూర కొంచెం కడిగి మంచిగా దీనైతే కొంచెంసేపు వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాని మట్టి మొత్తం నీళ్ళ కిందికి దిగిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం జాలి దాంట్లో మళ్ళీ కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ జాలీలో కడుక్కున్నా మనకు ఆకు అట్లనే ఉంటుంది ఉసుక. ఇది చాలా ఉసుకుంటుంది దీనికి, అందుకే నోట్లో కసకస అనే సౌండ్ వస్తుంది అన్నమాట. దీన్ని అయితే నీట్గా చేసుకోవాలి మనము. ఇక్కడైతే నేను అది తోటకూరని అయితే ఫ్రై చేస్తున్నా. మూత ఏం పెడతారు, మూత పెడితే మళ్ళీ మన కలర్ మారిపోతుంది. అందుకని నేను మూత పెట్టకుండానే ఫ్రై చేస్తాను అనమాట. దీంట్లోనే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకున్నా దంచి. ఇప్పుడైతే నేను టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసుకుంటున్నా. అక్కడైతే గంజి తీయడానికి అయితే రైస్ అయితే అయ్యింది. గంజి ఇప్పుడు గంజి తీసుకొని కొంచెం పక్కకు పెడతా గంజి. ఎందుకంటే గంజి నేను డైలీ మేము జావా చేసుకుంటాం. జొన్నది కొంచెం రాగి పిండి కలుపుకొని జావా చేసుకుంటాం మార్నింగ్ అంతలని. గంజి అయితే ఎక్కువ ఉన్న రోజు అయితే తీయను, మిగిలిన కొంచెం ఎక్కువ ఉన్న రోజు అయితే తీయను. అలానే కొంచెం వాటర్ తక్కువ పెట్టి వండుతాను అనమాట. ఇప్పుడైతే గంజి లేదా అయిపోయింది, అందుకని గంజి అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే తోటకూర కూడా అయిపోయింది. చూడండి ఎంత దగ్గరకు అయిపోయింది, ఇంత కర్రీ అయిపోయింది అనమాట. ఆ 30 రూపీస్ 2 కట్టలు గింత కూడా రాలేదు. ఇక్కడైతే మా ఆయన వచ్చే టైం అయింది, అందుకని కొంచెం అంతా రైస్ అయితే తీసి ప్లేట్లో పెడుతున్నా చల్లారడానికి. కొంచెం చల్లారితే వేడి తినడానికి మళ్ళీ టైం అయిపోతుంటుందని ఇక్కడైతే చల్లారడానికి అయితే కొంచెం పెడతాను అనమాట ప్లేట్లో తీసి. ఇప్పుడు తోటకూర ఇంకా కొంచెం నైట్ చేసిన దొండకాయ కర్రీ కూడా ఉండే, అది కూడా తీసుకున్నాను, కొంచెం వేసి పెట్టిన. ఇక్కడ తోటకూర వేస్తున్నా, చూడండి ఎంత అయింది, ఇంతనే అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా అయింది. నేనైతే టేస్ట్ చేసిన అనమాట. ఇక్కడ ఇంకా మార్నింగ్ దాని పక్కకైతే బెండకాయ చారు చేసిన, పిండి పులుసు కాకుండా బెండకాయ చారు చేసిన అనమాట. చింతపండు పోసి దాని రెసిపీ అయితే సాయంత్రం అయితే కంపల్సరీ రెసిపీ పెడతా నేను. ఎందుకంటే అది ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతే దీంట్లో ప్లేస్ సరిపోదు, మళ్ళీ సగం వీడియో అవుతుందని. ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ప్లేట్ అయితే పెట్టేసిన అనమాట మా వారి కోసం అని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీ లంచ్ అయిందా లేదా?